హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నైస్. యాక్చువల్గా ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఇలా నర్సరీలో ఓన్లీ 5 రూపాయలతో స్టార్ట్ అవుతుంది, 50 రూపాయలతో ఎండ్ అవుతుంది. మొక్క అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, తక్కువ కాస్ట్ అయినా కానీ. లాస్ట్లో చామంతులు చూపిస్తాను, షాక్ అయిపోతారు చామంతులు చూస్తే. మీరు ఎప్పుడు చూసుండ్రా అలా మోడల్లో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ మొక్కలు కూడా తొందరలోనే చూపిస్తాను. అమ్మ వీడియో కూడా సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అలిజం అంట. నేను నాకు యాక్చువల్గా దీని పేరు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ గూగుల్లో కూడా చూసాను. మీకు తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి అదో కాదో. అండ్ ఈ మొక్క అయితే మాత్రం మనకి ఇక్కడ 10 రూపాయలు అయితే పడుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ అలిజం మొక్కలు అయితే మాత్రం. అదిరిపోయాయి అసలు. అంటే ఇలాంటివి వేసుకుంటే బాగా కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్లో వస్తూ ఉంటాయి. ఈ బిళ్ళ గన్నేరు చూసారా, ఈ బిళ్ళ గన్నేరు అయితే నాకు చిన్నప్పుడు అయితే ఎక్కడ చూసినా సరే మా స్కూల్స్లో పిచ్చి మొక్కలాగా పెరిగేటి అనమాట. మీకు కూడా ఏమన్నా మెమరీ ఉంటే నాకు కింద షేర్ చేయండి. అండ్ దాని కాస్ట్ అయితే మాత్రం 10 రూపాయలు అయితే పడుతుంది. అండ్ ఈ గజానియా వచ్చేసి ఇది కూడా సూపర్గా ఉంటుంది. ఫ్లవరింగ్ అయితే మాత్రం ఒక రేంజ్లో వస్తుంది గజానియా. దీని కాస్ట్ కూడా 10 రూపాయలే పడుతుంది అనమాట ఇక్కడైతే మాత్రం. అండ్ గజానియాతో పాటు అసలుకి ఎలా ఉన్నాయంటే ఇవన్నీ మ్యారీగోల్డ్ పూలు ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి చూడగానే క్యాబేజీ అని వేసుకుంటాం కదా, బట్ ఇది క్యాబేజీ కాదు, అమరాంతస్ అంటే. దీంట్లో మొత్తం 3 కలర్లు ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ అమరాంతస్ అయితే. చాలా మంచి షో మొక్కలు ఇవి. చూడగానే క్యాబేజీ కోసుకొని కూర చేసుకుందాం అనుకుంటారేమో, కానే కాదు, మోసపోయినట్టే. అలా క్యాబేజీ అనుకున్నామంటే. ఇది వచ్చేసి దాలియా మొక్క. ఆ క్యాబేజీ మొక్క అయితే 45 రూపాయలు పడుతుంది. ఈ దాలియా మొక్క అయితే 15 రూపాయలు పడుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి డాలియాలు. నాకు ఎందుకు ఎక్కడ చూసినా కానీ ఇవే కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి కూడా, ఇక్కడ బాగున్నాయి. నేను లాస్ట్ టైం మీకు ముందు వీడియోలో చూపించిన దగ్గరికి పెద్ద బాగాలేవి, ఇక్కడ బాగున్నాయి. ఇది వచ్చేసి హైపోస్టేస్ అంట. ఇది కూడా ఇండోర్ మొక్క కంప్లీట్గా. ఇది వచ్చేసి 8 రూపాయలు ఎంత పడుతుంది అనుకుంటా. ఇది వచ్చేసి ఫ్యాన్సీ. ఈ ఫ్యాన్సీ వచ్చేసి 5 రూపాయలే పడుతుంది ఈ టైప్లో ఉన్నప్పుడు. ఇంకొంచెం పెద్ద మొక్క అయితే మాత్రం ఖచ్చితంగా 15 రూపాయలు పడుతుంది. ఇప్పుడైతే 5 రూపాయలు అనమాట ఈ మొక్క అయితే. అండ్ ఇవి చూడండి భలే ఉంటాయి ఈ జెరేనియం మొక్కలు. అసలుకి ఇవి ఒక్క వేసినా కానీ ఇంకా అలా గుత్తులుగా గుంపులుగా పెరిగిపోతూనే ఉంటాయి జెరేనియం. చాలా బాగుంటాయి అనమాట. ఇవైతే 15 రూపాయలు అయితే పడుతున్నాయి. 20 రూపాయలు అయితే పడుతున్నాయి ఇవైతే. చాలా బాగున్నాయి జెరేనియం మొక్కలు. ఇక్కడ ఏంటి అంటే మొక్క ఒక దగ్గర కాస్ట్ చేంజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే పాట్ సైజుని బట్టి ఉంటుంది అంతే తప్ప రిమైనింగ్ అన్నీ కూడా కాస్ట్లు కామన్గానే ఉంటాయి అందరి దగ్గర. పాట్ సైజుని బట్టి కొంచెం మారుతుంది. చాలా బాగున్నాయి కదా ఈ జెరేనియం. ఇవి డాలియా మొక్కలు. ఇవ్వండి, ఇవి వచ్చేసి డాలియా. చాలా బాగున్నాయి. మనం ఎందాక చూసాం కదా, భలే ఉన్నాయి చెట్లు. వేరే దగ్గర చూసాం కానీ నేను మీకు లాస్ట్ వీడియోలో పెట్టున్నా, అవి పెద్ద బాగాలేవు ఈ డాలియా మొక్కలు. ఇక్కడ చాలా బాగున్నాయి డాలియాలు. అండ్ నేను వీళ్ళ కాంటాక్ట్ కూడా ఇస్తాను కింద, ఈ నర్సరీ వాళ్ళ కాంటాక్ట్. అసలుకి ఎన్న గురించి చెప్పాలి. ఇది వచ్చేసి పిటూనియా కూడా చాలా బాగుంటుంది. ఈ ఎన్న BA అగ్రికల్చర్ ఏదో చేశాడు. BA అగ్రికల్చర్ చేసి నర్సరీ రన్ చేస్తున్నాడు అనమాట. టెక్నాలజీ అంటే అన్న చదువుకున్నదాన్ని దీంట్లో యూజ్ చేస్తున్నాడు. చాలా మంచిగా చేస్తున్నాడు అనమాట. పిటూనియా కూడా చాలా బాగుంటాయి. అవి కూడా మనకి హ్యాపీగా ఇండోర్లో వచ్చేస్తాయి. ఈ వాడమల్లి, ఈ మా సైడ్ గుండుమల్లి అంటారు అనుకుంటా. మా రాయలసీమ సైడ్ గుండుమల్లి అని అంటారు అనుకుంటా. ఈ వాడమల్లి అంటే ఇది కూడా చాలా బాగున్నాయి. మనకి ఇంకా ఇక్కడ గుండుమల్లి అంటే కొన్ని దగ్గర వచ్చేసి మల్లె చెట్టు అనుకుంటారు. ఈ బంతి చెట్టు, ఆ గుండుమల్లి వచ్చేసి 10 రూపాయలు పడుతుంది. ఈ బంతి చెట్టు వచ్చేసి 10 రూపాయలు పడుతుంది. బంతి కూడా చాలా పెద్ద ముద్దలు ఉన్నాయి. 10 రూపాయలు పడుతుంది ఒక్కొక్క మొక్క అయితే. చాలా బాగున్నాయి. దాంట్లో మళ్ళీ ఈ బంతి చూడండి, ఇదైతే 7 రూపాయలే పడుద్ది. అండ్ ఇవి కొండి ఏంటి మిరపకాయ. అదేంట్రా బాబు మిరపకాయ మొక్కలు చూపిస్తున్నాం అనుకుంటారేమో. ఈ మిరప చాలా స్పెషల్. అంటే ప్రతి మిరప చెట్టు కూడా ఏంటి అంటే కలర్ఫుల్ మిరపలు అనమాట. ఎల్లో, వైట్, రెడ్, బ్లూ, గ్రీను. అసలుకి దాదాపుగా 8-9 కలర్లు ఏమి ఉన్నాయని చెప్పాడు అన్న. 9 కలర్ల మిరపకాయలు అనమాట ఇవన్నీ. కలర్స్ అంతే, ఒక్కొక్క కలర్ డిఫరెంట్గా ఉంటాయంట. ఇవన్నీ వచ్చేసి 11 రూపాయలు ఏమని చెప్పినట్టున్నాడు అన్న. 11 రూపాయలు. ఇవ్వండి, ఇవి సన్ఫ్లవర్ చెట్లు. 5 రూపాయలు ఇది ఒక్కొక్క మొక్క. నేను చూసాను సన్ఫ్లవరే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. చిన్నగా అప్పుడప్పుడు వచ్చేసాయి సన్ఫ్లవర్స్. ఓపెన్ చేసి చూశాను కానీ వాటి లోపల ఏమీ విత్తనాలు అయితే పెద్దగా లేవన్నమాట. మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి సన్ఫ్లవరా కాదా అనేది. నాకు చూడడానికి అయితే ఖచ్చితంగా సన్ఫ్లవర్ లాగానే అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. నేను సెర్చ్ చేస్తున్నా కానీ నాకు ప్రాపర్ ఏం రావట్లేదు. ఇవ్వండి, ఇందాక చూసాక ఈ వాడమల్లిలు చాలా బాగున్నాయి. అసలుకి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎన్నో నర్సరీలో. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు మొక్కలన్నీ అయితే మాత్రం. అన్నీ వాడమల్లిలే. ఇది కూడా ఇందాక మనం చూసాంగా, చాలా బాగున్నాయి. ఇప్పుడే అంటే ఇవి ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి. ఇందాక మనం చూసినవన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇవి ఇప్పుడు కొన్ని ప్రిపేర్ అవుతున్నాయి. వీటిల్లో రెడీ అయిపోయినన్నీ ఒకటి బయట పెట్టేస్తారు. ఇంకా ప్రిపేర్ కానీ అంటే ఫ్లవరింగ్ ఇంకా రానివన్నీ ఒక పక్కన పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చినవన్నీ తీసుకెళ్ళి ముందు పెట్టేస్తారు. అంటే అవి సేలింగ్కి. ఇవి ఇంకా రెడీ అవ్వలేదు అనమాట. అంతే. చాలా అసలుకి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే అసలుకి షాక్ అంతే. నేను అసలుకి ఎంత బాగా చేస్తున్నారో అన్నీ. ఏదో మనం ఇళ్ళల్లో పనులు చేసుకుంటే మట్టి నింపేస్తున్నారు, మొక్కలు కూర్చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి అంతే. ఇగోండి, అవన్నీ ఖాళీ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ మళ్ళీ మొక్కలు స్టార్ట్ చేస్తారనమాట. ఇదే అనమాట వీళ్ళ నర్సరీ అయితే మాత్రం. ఇగోండి, ఇక్కడ కొన్ని రోజా మొక్కలు ఉన్నాయి చూడండి.
వీళ్ళ దగ్గర రోజాలు అయితే పెద్దగా లేవు, అన్నీ కూడా నార్మల్ చిన్న చిన్న మొక్కలు, అయితే చిల్లర మొక్కలు అంటాం కదా, ఆ టైప్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద మొక్కలు అంటే రోజాలు ఆ టైప్లో. అంటే ఇప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారంట, ప్రిపరేషన్ వచ్చేసి తయారీ అనేది. తయారీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అన్ని మొక్కలు వస్తాయని చెప్పారు నాకైతే మాత్రం. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇవి కూడా రోజాల్లో ఒక రకం అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి ఇందాకే చూసాం కదా మనం, చాలా బాగున్నాయి మొక్కలు. అండ్ గివ్ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఉన్న వాళ్ళలో ఒక 30 మెంబర్స్కి అయితే ఇస్తానని చెప్పి ఆల్మోస్ట్ 25 మెంబర్స్ దాకా అయిపోయాను. ఇంకా 5 మెంబర్స్కి అయితే పంపించాలి. వాళ్ళకు కూడా తొందరలో పంపిస్తాను. ఈ వీడియో నుంచి అయితే మాత్రం ఒక ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకా నాకు తెలిసి ఇంకొక వీడియోని 2 వీడియోలు వస్తాయి బెంగళూరు సిరీస్లో. ఇంకా మన పుణే సిరీస్ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. అసలు మీరు ఈ జీవితంలో చూస్తుంటారు. అండ్ బెంగళూరు సిరీస్ ఎంతవరకు నాకు తెలిసి తెలుగులో ఎవరు కూడా వీడియోలు లేదు. ఈ అగలకోటకి వచ్చి నేను ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి దాదాపుగా 5,000-6,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ దాకా వచ్చాను అనమాట. నాకు తెలిసిన ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, అంటే మన యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరు కూడా అసలు తీసుకురాలేదనమాట. అసలు ఇక్కడ దాకా వచ్చి వీడియోలు తీయలేదు. నేనే ఫస్ట్ టైం వీడియోలు తీస్తున్నాను అనుకుంటాను, ఎందుకంటే సెర్చ్ చేసి నాకు ఎక్కడ ఎవరు వీడియోలు కనపడలేదు. సో మీకోసం నేను చాలా రిస్క్ చేస్తాను. నాకు తెలిసి పుణే నర్సరీలు కూడా చాలామంది ఎవరు తీయలేదు కూడా. నేను ఖచ్చితంగా మీకోసం పుణే అయితే వెళ్తాను, ఒక రేంజ్లో అయితే వీడియోలు అయితే తీయబోతున్నాను. అసలు అక్కడ మొక్కలు నేను అక్కడక్కడ చూస్తున్నాను, చాలామంది కనుక్కున్నాను, ఒక రేంజ్లో ఉంటాయంట మొక్కలు అయితే మాత్రం. ఇవి కొంచెం చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్లో పెట్టున్నారు, తయారీలో జరుగుతూ ఉన్నాయి. తయారీగా ఓకే. ఇదిగోండి నేను చెప్పాను కదా, చామంతులు, హ్యాంగింగ్ చామంతులు ఇవన్నీ. నాకు తెలిసి మీరు ఎవరో చూస్తుంటారు హ్యాంగింగ్లో. ఏముందో చామంతులు తీసేసి హ్యాంగింగ్లో పెడితే హ్యాంగింగ్ చామంతి అయిపోయింది కదా అనుకుంటారేమో. కాదంట, ఇవి ఓన్లీ హ్యాంగింగ్ పర్పస్లోనే తయారు చేస్తారంట. అంటే హైబ్రిడైజేషన్ అలా ఉంటుందంట హ్యాంగింగ్ టైప్లో రావడానికి. ఇవి ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. నాట్ టైప్ అంటే ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. దీనికి ఇంకా సీజన్ అంటూ ఏమీ ఉండదు, వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. అండ్ ఈ మొక్క అయితే మాత్రం ఒకటి 180 రూపాయలు అయితే పడుతుందంట హ్యాంగింగ్ టైపు. అండ్ ఇదిగోండి గోల్డెన్ సైకస్ వచ్చేసి చాలా బాగుంటాయి. ఇవి కూడా షో మొక్కలు. ఇవి కూడా 45 రూపాయలు పడుతున్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి, గిఫ్ట్గా ఇవ్వడానికి, ఇంట్లో పైన సైడ్ పెట్టుకోవడానికి. ఇవి కూడా ఇండోర్లో వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అసలుకి ఇండోర్ మొక్కలు అన్నీ కూడా. అండ్ ఇవన్నీ రోజాలు. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ మీకు ఇంకా ఏమేమి చూపించాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అవన్నీ చూపిస్తాను. చాలామంది అందరినీ నోట్ చేసుకుంటాను, నెక్స్ట్ అందరికీ చూపిస్తాను. బాయ్.